బోటింగ్ చేస్తాం మంచిగా 50 రూపాయలు బొక్క పెట్టుకుని అలా వెళ్దాం. లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. రండి ఎక్కడే అది అదేం నేను దొక్కేవాడిని. వద్దులే తొక్కలే, మళ్ళీ కదిలింది అనుకో బేల అవుతాం. మరి కష్టం తిరిగింది అనుకో ఏంటి తిరుగుకునే లేదు. ఇవాడు ఖాళీగా పెట్టారు నన్ను. పెడలింగ్ ఇక్కడ మనం అట్లా పెడల్ చేసుకోవాలి, అంతే. పెడల్ చేసుకుంటా వెళ్ళడమే. లెఫ్ట్ అంట రైట్ అంట. లెవర్ 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 లెఫ్ట్ తిప్పు. రైట్ 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 తిప్పాలి. అది తిప్పు తిప్పు. రైట్ రైట్. అయ్యా బాబు రాయి చూసి అలా నిలబెట్టింది. అది ఇచ్చి ఇగో ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం కష్టం తగిలింది అనుకో మళ్ళీ మనం బొక్క 2000 తిప్పుతాడు. గట్టి తక్కువనండి మెల్లగా. అది తిప్పు. వాళ్ళు ఉన్నాయి అడ్డలకో చేపలు ఉన్నాయి. అవునులే నువ్వు వీటి తిప్పు తిప్పు. ఎందుకంటే రాళ్ళు ఎటు ఉన్నాయి తెలియదు మనకి. మేమైతే బోటింగ్ చేస్తున్నాం కొండవీడిలో. ఇది మన ఫస్ట్ బోటింగ్ అనమాట. ఎక్స్పీరియన్స్ మాత్రం ఇచ్చి పడేసింది, వేరే లెవెల్ ఉంది. కాకపోతే నేను తొక్కుదామంటే వీళ్ళు ఎక్కేశారు, తొక్కడానికి లేదు. ఏం చేస్తాం, ఆయన మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. వీళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్. మెల్లగా అయ్యా బాబు. వద్దులే మళ్ళీ ఏమన్నా తేడా జరిగింది అనుకో. వద్దులే ఎందుకంటే వెయిట్ లేకపోయింది అనుకో మళ్ళీ. అడిదిప్పు. ఇగోండి మనకు లెఫ్ట్ రైట్ న్యూట్రల్ అలా ఏం పిలవట్లేదు మనకి. 3 గేర్స్ ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ఫస్ట్లో అయితే మన బండి స్టార్ట్ అవ్వాలి. 200 బొక్క ఇవ్వాలనుకున్నాం మనిషికి పర్ హెడ్. అది మనకి ఏంటంటే ఫస్ట్ 50 రూపీస్ అన్నమాట. మనిషికి 50 రూపీస్ తీసుకున్నాడు. నలుగురు కలిసి వచ్చాం కదా, నలుగురికి 200. కాకపోతే ఇద్దరు తొక్కువచ్చు. దీంట్లో ఏంటంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి, వెరైటీస్. అంటే అవి అక్కడ మాత్రం వేరే లెవెల్ అసలు చెప్పలేను. మీరు ఎవరైనా ఇప్పుడైనా కొండవీడు వస్తే ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ఇది మన బోటింగ్ రావడం. ఇదిగోండి తిప్పు 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 మొత్తం కొట్టు నువ్వు రౌండ్. ఇదంతా కలిపి ఒక రౌండ్ వేయచ్చు మనం. తొక్కండి. అడ్డుపోతుంది గాలికి. ఇగో ఈయన అసలు మరి ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉందని మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుందో చెప్పండి. వదిలేస్తున్నాడు. ఇగో అయ్యా తొక్కండి అయ్యా. మళ్ళీ తొక్కలేకపోయామనుకో మళ్ళీ ఎక్కడే ఉండిపోతాం, మనకు అసలు ఏం తెలియదు. అదిగోండి మన వాళ్ళంతా వెయిటింగ్. లైవ్ జాకెట్స్ మరి మన కోసమే అనుకోండి, మన బోట్. ఇదిగోండి గైస్, అదిగోండి వుడెన్ డెక్. అక్కడ వుడెన్ డెక్ పాయింట్. ఆపేకూడదు, మొత్తం మెల్లగా కదపండి. మళ్ళీ అప్పుడు సడన్ ప్రెజర్ అవ్వలేంగా. మెల్లగా 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 మెల్లగా. పిల్లలు అందరూ స్కూల్ పిల్లలు ఉన్నారు, అందరూ వెయిటింగ్. వస్తున్నా భయం అవుతుంది ఇక్కడ. లేదు బాగుండే. వెళ్ళిపోతున్నాం. మనకైతే ఒక రౌండ్ ఇచ్చాడు. ఆపేసారేంటి? అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి మన ఎక్స్పెరిమెంట్ కోసం పంపించారనమాట. నాకు అర్థమైంది లాజిక్. వాళ్ళందరూ నిక్కెత్తారా? అదే ఇప్పుడు అయితే అర్థమైంది నాకు. మేము బతుకుంటే అందరు నిక్కేద్దామని. కుమార్ అన్నకి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మంచి ఎక్స్పీరియన్స్ చూపించాడు అన్నయ్య. డబ్బులు గైస్, ఇది వ్యూ పాయింట్ అనమాట. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ అంతా వ్యూ పాయింట్ అంటారు. అది బోటింగ్ అనమాట. తిరుక్కునే అనొచ్చు. ఒక రౌండ్ వేస్తారు. ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వచ్చిన వాళ్ళు, ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు. ఇక్కడ కూడా ఫొటోస్ ఏమన్నా షూట్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా ఇక్కడ ఫోటో షూట్స్ బాగుంటాయి.
తమ్ముడు యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పావు అసలు నువ్వు? సబ్స్క్రైబ్ చేసుకో. ఫోన్ లేవు మన దగ్గర. ఇంటికెళ్ళి కొడతారయ్యా? కొడతారంట. నిన్ను కొడతారు బాగోపోతే, వీడియోలు బాగోపోతే నిన్ను కొడతారు. శ్యామ్ వ్లాగ్స్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మాత్రం ఉడుకుమాతుంది. గోపిక అయిపోయింది ఇప్పుడు. మా తమ్ముడు గోపిక అయిపోయిందంట. వాటర్ కూడా లేవు. ఇప్పుడు కొండ మీద వచ్చిన వాటర్ ఉన్నాం మన బ్యాగ్. చెరువులో వాటర్ ఉన్నాయి, తాగదామంటే వద్దా? అమ్మాయ గాయ్స్, ఒక్కసారి చూడండి వ్యూ ఎంత బాగుందో. అది అది డైలాగ్ హైలైట్. అమ్మలు తెలియదు, జాగ్రత్తగా. నుంచినాని నేను తోనా కొండవీడిలో చూపించాల్సిన మ్యాక్స్ కవర్ చేసాం. చెప్పాలంటే బ్యూటిఫుల్ అసలు ఇక్కడ. అబ్బాయి కత్తులు బాగా ఇటు కత్తులు బాగా ఆన్ చేసావా? గాయస్ ఇదిగోండి మీరు చూస్తున్నారు. ఇదేంటంటే కొండవీడికి రెండు మార్గాలు ఉంటాయి, అంటే రెండు దారులు ఉంటాయి. ఒకటేమో మన ఘాట్ రోడ్డు, ఒకటేమో మెట్ల రోడ్డు. ఆ పైకి ఎక్కామంటే కొండవీడు వచ్చేస్తుంది, కానీ చాలా కష్టం. 250 మెట్ల వరకు ఉంటుంది. అదిగోండి ఆ పైన చూపించు, అదిగోండి అక్కడ వరకు ఉంటుంది. ఎంత మెట్లు ఎక్కాలి, ఎక్కి చాలా ప్రయత్నాలు చేయాలి. ఆల్రెడీ మొన్న అంతే.
పొద్దుగా పెళ్లి కొడుకు లేకపోతున్నాడు. ఆయన ఒకటి కంచంలో ఆయన మధ్య హాల్లో గంట కట్టాడు. అది మధ్యలో మధ్య హాల్లో గంట కట్టి ఏం చేశాడు, ఒక తాడు కట్టి దీని 4 అమ్మాయిలు పెట్టుకున్నాడు. ఇవన్నీ కట్టేశాడు గోడలన్నీ. ఇక్కడ హోమగుండం, ఇక్కడ హరే రామకృష్ణ భజన ఒకటి, హరే రామకృష్ణ భజన పెట్టాడా ఒకటి. ఇది కట్టేశాడు గోడ, ఈ గోడ కట్టేశాడు. ఇక్కడ ఒక 4 అమ్మాయిలు పెట్టుకున్నాడు ఒకటి. అది అది దారుడు మన పెట్టాడు అక్కడ నుంచి. తర్వాత అక్కడ లోపల ఒక అద్దం పెట్టాడు గోడకి. సైడ్లో ఏమి పెట్టాడు, ఇవి పెట్టాడు ఏంటంటే నూనె డబ్బా పెట్టాడు. ఇంకా స్టెప్పుల్లా పెట్టాడు కత్తులు. ఈ లైన్గా ఒక 10 మందిని పెట్టుకున్నాడు. మీ ఫోటోలు నా ఫోటోలు. ముందు మేము ఎవరు చంపారు, కట్టిన వాళ్ళు బయట వాళ్ళు ఊరు బయట. ఇక తర్వాత రెడ్లు వరకే, రెడ్లు మోసం చేశారు, అవమానం చేశారు. పొంతులాంటి పర్సన్ అయిన కొట్టి తీసుకున్నారు. తీసుకొని వాళ్ళు ఎళ్ళ పోయి దౌర్జన్యాలు చేస్తారు ఆడపిల్లలు. అప్పుడు ఈ లక్ష్మాదేవి ఆడుకుంది బాపట్ల అమ్మాయి. అప్పుడు ఇంకేసింది అమ్మాయి, 6 అడుగుల అమ్మాయి. ఆ అమ్మాయికి 6 ఉంటారు బాడీ గడ్డు. ఇప్పుడు ఇంక అమ్మాయి అక్కడ మొబైల్ లాగా బంగారు పేరు తెలుసుకొని వాడేసుకున్నాడు. దయా తిన్న లోపల పడి ఇక్కడ నుంచి ఒక గోడ ఒకటి కట్టాడు. తాటి చెట్టు ఎత్తు గోడ. ఇక్కడ సపరేట్లో సైడ్లో లేదు, మట్టి చెట్టు ఉంది, నిప్పు కాగడ. ఇంక మనం పోయడానికి ఇప్పుడు మొహం తెలుసు 50 మంది ఉంటారు. ఎవరు దీని కింద? ఇక్కడ లాస్ట్ గదిలోనా? కింద ఉంటాయి, మట్టి కింద ఉంటాయి. చూసొద్దాం. ఎందుకని కంపు కోరుతుంది? అందరిని చంపేశారు. స్థలం అయితే కొండవీటి నుంచి ఇక్కడికి వచ్చేసాం. పొలంకొండ విజయవాడ ఇంకొక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుంది. చెట్టు మారింది ఏంటి అనుకోమాకండి, అంటే షర్ట్ మీద ఏదో పడి మరకైపోయింది, అందుకనే షర్ట్ మార్చుకున్నాం. అందరికీ బాగుంటూ ఉంటారు నార్మల్ మంచి ఆ పింక్ కాబట్టి. ఆయనేమో పొలంలోకి వెళ్ళి ఆయన పాట పాడుతున్నాడు. ఇదిగోండి గాయ్స్, ఫైనల్లీ మన ఊరైతే చేరుకున్నాం. అదండి పొద్దున మీకు చూపించిన అదే బోర్డు, అదే అడిగి ఎట్టకేలకు పొద్దున్న 8 బయలుదేరాం అక్కడి నుంచి. ఇప్పుడు 7 నిమిషాలు తప్ప 8కి ఇక్కడికి వచ్చాం. 100 కిలోమీటర్లో మీకోసం. ఇదిగోండి టైం చూడండి, 7:53. పొద్దున్న కూడా 8 ఎంత అయింది. 12 hours సేఫ్గా వచ్చాం. లేదు మన రోడ్లోకి వచ్చేసాం. మంట మీద చెప్తున్నాడు తమ్ముడు, ఎక్కడ చెప్తున్నాడు తమ్ముడు. ఇంటికి వచ్చేసాం కొండవీడి నుంచి. షబ్బా మామూలు చెల్లేదు అసలు, వణికిపోయా. ఎటైతే సక్సెస్ఫుల్గా
సేఫ్గా ఇంటికి చేరుకున్నాం. ఇంటికి వచ్చేసాం. అదిగోండి మన టిల్లు జాయంగా వరకు వ్లాగ్ చూసినందుకు, ఇంతసేపు వ్లాగ్ చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలి. టిల్లు వెళ్ళిపోతున్నాడు. బాయ్.